ఒక తల్లి తన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఎంత పెయిన్ అనుభవిస్తుందో తెలుసారా? ఒక మనిషి శరీరంలో ఉండే 206 ఎముకలను ఒకేసారి విరిచేస్తే ఎంత పెయిన్ అయితే వస్తుందో దానికంటే ఎక్కువ పెయిన్ అనుభవించి తన బిడ్డకు జన్మనిస్తుంది. అరే మనకు ఊహ తెలిసినాక ఫస్ట్ ఫ్రెండ్ అమ్మనేరా, ఫస్ట్ టీచర్ కూడా అమ్మనే. నాన్నని ఇచ్చిపెట్టుంటాం కానీ అమ్మని ఇచ్చిపెట్టుంటాం. అమ్మ ఎక్కడికి పోతే అక్కడికి పోతాం. కానీ మనకు ఊహ తెలిసి మనం పెళ్లి చేసుకొని సిటీలలో ఉంటాం, కానీ అమ్మని పల్లెటూర్లలో ఉంచుతాం రా. అరే నీ లెక్కనే మొన్న ఒకడు ఓల్డేజ్ హోమ్కి వచ్చి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి సిటీకి 3 రోజులు ఉంచుకున్నాడు. వాళ్ళ రూమ్కి వచ్చినాక వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ అమ్మ గురించి ఏమని చెప్పిండు, వాళ్ళ అమ్మ అని చెప్పలేదట, వాళ్ళ పని మనిషి అని చెప్పిండట. అట్లాంటప్పుడు వాళ్ళ అమ్మ ఎంత తల్లడిల్తుందిరా. అప్పుడు మనకు జ్వరం వస్తే మన తల్లి మన పక్కకుంటే మనకు కొండంత ధైర్యం రా. ఇప్పుడు ఆ ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మనకు లేదా? పిల్లలు తల్లిదండ్రులతో ఉంటే వాళ్ళు 90% అనారోగ్యానికి గురిగారు. అసలు పిల్లలు తల్లిదండ్రుల్ని మంచిగా పట్టించుకుంటే ఓల్డేజ్ హోమ్లే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ